బూతులే బంగారు బాతులు. అసభ్య బూతు వీడియోలతో భారీగా ఆదాయం. అమ్మో, నెలకు రూపాయలు లక్షల్లో యూట్యూబర్ల సంపాదన. ఆహా, చట్టాలను పట్టించుకోరు, ప్రైవసీని లెక్క చేయరు. సోషల్ మీడియాలో పెరిగిపోతున్న విచ్చలవిడితనం రాష్ట్ర సర్కారు అడ్డుకోవచ్చు, అయినా పట్టించుకోదు. ఆహా, ఇక ఇది చెప్పుకోవాలండు, ఎందుకంటే ఇది ఆయువన వార్తే, పెద్ద వార్త ఇది. అయితే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు యూట్యూబర్లు అసభ్య పదజాలాలు, అశ్లీల బొమ్మలు, అర్ధనగ్న బొమ్మలు, బూతు పురాణాలు వీటితోటి లక్షల్లో సంపాదిస్తుర్రు అనేది ఇప్పుడు జ్యోతి పేపర్ వాళ్ళు రాసిర్రు. ఇప్పుడు తెలంగాణలో 3 బడులు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకటేమో సర్కారు బడి, ఒకటి సర్కారు బడి, రెండోది ప్రైవేటు బడి, మూడవది ఇటే పోదాం. మూడవది కేసీరావు బడి. అరే మరొక ఈ ముచ్చట బాగానే ఉందేమో. సర్కారు బడి ఎరికే, ప్రైవేటు బడి ఎరికే, కేసీరావు బడి ఏంది? ఆహా, బూతు పురాణాల యూట్యూబర్ల కథ ముంగటేసి మళ్ళా కేసీరావు బడి తెర మీద తీసుకొచ్చిండేంది మా నర్సయ్య తాత అని అనుకుంటుర్రు, అంతేనా? అయితే ఇక ఇక్కడ సర్కారు బడిలా సక్కంగా వసతులు ఉండయి, పోరగాళ్లకు టాయిలెట్లు ఆగమాగం జగన్నాథం అనేది ఇది జగం ఎరిగిన సత్యం. ఇక ఈ తలరాతలు ఎప్పుడు ఇట్నే ఉంటాయి. ప్రైవేటు బడి ఇక ఈ దండం పెడితే ఫీజుల మీద ఫీజులు. హలో, నేను మీ పలానా కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా, మీ పొల్లగా అంది ఫీజు ఉందండి. ఇదే పని పొద్దుకు అడుక్కు 60 సార్లు ఫోన్ చేస్తారు. ఇక్కడ ఫీజులో మోత నడుస్తుంది ఈ బల్లే. చదువు సారెడు, బలుపాలు దోషడు. ఇక పోతే కేసీరావు బడి. కేసీరావు బడి అంటే 10 ఏళ్ల కాలంలో కేసీరావు బడిలో చదువుకున్న కోయాగలే ఇప్పుడు యూట్యూబర్లుగా తయారయ్యారు అనేది ఇప్పుడు నేను మీకు గుర్తు చేయబోతుంది. మరి కేసీరావు 10 ఏళ్ల పోదు సంది యూట్యూబర్లకు ఏం చదువు నేర్పిండు తాత అని మీరు అడగొచ్చు. చెప్తా ఏం చదువు నేర్పిండయ్యా అంటే, కేసీరావు బడి. ఈ కేసీరావు బడి అనేది పెద్ద మనిషి తెలంగాణలో తిట్ల దండకంలో కేసీరావును మించిన తోపు ఇంకోరు లేరు అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు బూతు పురాణాలు తిట్ల దండకంలో పెద్ద మనిషి కేసీరావు బడిలో మనం ఏం తెలుసుకుంటున్నామయ్యా అంటే, సౌటలు, దద్దమ్మలు, మంచిగా దద్దమ్మలు, దొంగనా కొడుకులు, లుచ్చలు, రండలు, హౌలగాళ్ళు, కుక్కల కొడుకులు, పాడైపోను గారు, కుక్కల కొడుకులు. దయచేసి బుడ్డ పోరగాళ్ళు ఉంటే మాత్రం చూపేకూరి, నేను మళ్ళా చెప్తున్నా సుమా, పోరగాళ్ళకు నేర్చుకోవద్దు ఈ భాష. జర్రా పోరగాళ్ళని పక్క తోలిరు చూస్తోళ్ళు. కుక్కల కొడుకులు. మళ్ళా పోతే గాడిది కొడుకులు, లంగలు, ఇక పోతే బేవకూఫుగాళ్ళు, బ్రోకర్లు,
ఇంకా మస్తుగా ఇలా ఇక ఈ తిట్లన్నీ కేవలము హుజురాబాద్లో ఉప ఎన్నికలు జరిగిన కానించెల్లే గీ తిట్లు. అంత మునుపు తిట్లు 10 ఏళ్ల రాజ్యంలో అంత మునుపు తిట్లు ఇంకా బొచ్చడు ఉన్నాయి. నాకే అనొస్తలేదు, రాయి వస్తలేదు. ఎందుకైతే మీరు కూడా ఇన్నోళ్ళే. కేసీరావు బడిలో ఈ రకంగా కోళ్యాగలు పరుసు కోళ్యాగలు ఏం చేసినాయ్యా అంటే నిరుద్యోగ వృత్తి ఇస్తాను అన్నాడు. దాన్ని పక్కేసి పండబెట్టి జోలపాట వాడిండు. పోరగాళ్ళు ఉద్యోగాలు లేక పిడికెడి మీసాలు బారెడు గడ్డాలు పెంచుకొని జుంపాలు నెత్తి పెంచుకొని ఇవాళ పట్నంలో అడుగు పెడితే వాళ్లకు మరి ఏం చెయ్యాలి, ఎట్ట చెయ్యాలి, ఏం చేసుకొని బతకాలి? నౌకర్లు లేకపాయి. వచ్చిన కొత్తల్నే గద్దెనెక్కిన కొత్తల్నే అసెంబ్లీ సాక్షిగా 1,00,000 కొలువులు అన్నాడు. అవి ఉచ్చతార్థంగా గంగల కలిపిండు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉత్తబుర్రేసేసిండు. మరి పట్నం అయ్యా అమ్మని వేర్పించి నేను చదువుకుంటా, నాకు ఉద్యోగం వస్తుంది, తెలంగాణ వస్తే మన తెలంగాణ వస్తే మన రాష్ట్రం వస్తే మనకే ఉద్యోగాలు వస్తాయని సంకల్పం దర్చుకొని జబ్బలు గుద్దుకుంటేవి. మరి ఏది ఏం కథ, ఏం చేయాలి ఇప్పుడు? కేసీరావు ఉద్యోగాలు వేస్తలేడు, ఇక లాభం లేదు అని కోళ్యాగలు ఏం చేసినాయి? ఆహా, ఇదేదో బాగుంది ఐడియా. కేసీరావయ్య తిట్ల పురాణాలను ముంగటేసుకొని సంసారం వెళ్ళ తీసుకుందాము అని కోళ్యాగలు కొన్ని సోషల్ మీడియా దిక్కి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఈ రకంగా బూదు పురాణాలు దంచేసి పెడుతుర్రు యూట్యూబ్లో. ఇక మరి ఇప్పుడు హెచ్చమ్మ హెచ్చి తీరుగా పచ్చమ్మ పచ్చి తీరుగా అన్నట్టు ఇక ఇప్పుడు చెడు ఉరుకులో పెడుతుంది, మంచి నిమ్మలంగా తాంబేలు లెక్క పోతుంటుంది. చెడు దబ్బున లోకమంతా చుట్టుకొని వస్తుంది. అందుకనే ఇప్పుడు ఈ చెడుకు ఎక్కువ యువత కూడా అలవాటయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ యూట్యూబర్లకు లక్షల కొద్దిగా సంపాదన వస్తుంది. ఈ సంపాదన అంతా ఎవరి పుణ్యం? కేసీరావు పుణ్యము. యూట్యూబర్లకు కేసీరావు పుణ్యము. సరే, యూట్యూబర్లు అంటే అందరూ కూడా అంటలేను. అలా కొన్ని ఎవరైతే కేసీరావు అడుగుజాడల్లో నడుస్తుర్రో, కేసీరావు అడుగుజాడల్లో నడిచే వాళ్ళు ఇగో ఈ రకంగా ఇటువంటి పదాలు నేర్చుకొని ఆ యూట్యూబ్లలో వీడియోలు పెట్టుకొని వాటికి తమ్మునేలు పెట్టుకొని రామ సక్కదనంగా లక్షలలో సంపాదిస్తుర్రో. నీ కొలువెంత, నీ కొలువు బిసాదెంత? ఇగో ఇది కథ. మొత్తానికి కేసీరావు బడి కడుపు చల్లకుండా కేసీరావు బడి ఇవాళ ఏడికి పోయిందయ్యా అంటే ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోయింది. ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోయింది. ఎవరన్నా పోరగాళ్ళు ఇంకెవరన్నా మరి పాఠాలు నేర్చుకోవాలంటే కేసీరావయ్య ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉంటుండు. ఫామ్ హౌస్లో పోయి నేర్చుకొని మీరు రామ సక్కదనంగా ప్రబుద్ధులు కావాలని మరి ఏం ప్రబుద్ధులు అవుతారో ఏం కథో. మొత్తానికి ఈ కథ ఇట్లా నడుస్తుంది.